నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సీజన్ అంతా ఎలా ఉంది? చాలా వెదర్ కూల్గా ఉంది. సో ఈరోజు మనకి ఈ వెదర్కి సంబంధించి మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో అందరికీ తెలుసు. ఈరోజు డాక్టర్ ప్రశాంత్ గారు మెడికోవర్ నుంచి పల్మనాలజిస్ట్ ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. సిఓపిడి అంటే ఏంటి? సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాము. అంటే తెలుగులో చెప్పాలంటే దీర్ఘకాలికంగా శ్వాసనాళాలకు సంబంధించిన వ్యాధి అనమాట. అది శ్వాసనాళాలు ఉబ్బడం వలన జరిగే వ్యాధి. ఇది జరిగే ప్రమాదం అనమాట. మరి దీనికి ఆస్తమాకి తేడా ఏంటి? అందరూ చాలా మంది ఏమనుకుంటారంటే ఇంకా దగ్గుదమ్ము సాధారణ భాషలో దగ్గుదమ్ము గురించి చెప్పినప్పుడల్లా ఆస్తమా ఒకటే సిఓపిడి ఒకటే అనుకుంటారు. కాకపోతే వాటికి చాలానే డిఫరెన్స్ ఉంది. అంటే రెండు దీర్ఘకాలికంగా సమస్యలే. కాకపోతే ఏంటంటే ఆస్తమా అనేది ఏంటంటే చిన్నప్పటి నుంచి వస్తుంది, అలర్జీ హిస్టరీ ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే సిఓపిడి వాళ్ళకు లేట్ ఏజ్లో వస్తుంది, స్మోకింగ్ వల్ల వస్తుంది. ఆస్తమా కూడా స్మోకర్స్ ఉంటారు. కాకపోతే ఏంటంటే స్మోకర్స్ నాన్ స్మోకర్స్లో కూడా ఆస్తమా చిన్నపిల్లల్లో కూడా వస్తుంది. స్టిరాయిడ్స్ యూజువల్గా ఆస్తమాలో ఎక్కువ పనిచేస్తాయి అనమాట. సిఓపిడిలో అలా ఉండదు అనమాట. అంటే ఆస్తమాలో ఇంకొకటి ఏంటంటే మధ్య మధ్యలో నార్మల్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయి. అంటే నార్మల్ అయిపోతారు పేషెంట్స్, చాలా సంవత్సరాలు లేదు నాకు అట్లా కూడా చెప్తారు. సిఓపిడిలో అలా కాదు. సిఓపిడిలో ఏంటంటే వాళ్ళు దీర్ఘకాలికంగా సఫర్ అయితేనే ఉంటారు, కొంచెం బెటర్ అవుతారు తప్ప నార్మల్ అవ్వడం అనేది ఏమి ఉండదు. ఓకే సార్, మరి సిఓపిడి ఎందుకు వస్తుంది? ఇది ప్రధానంగా సిగరెట్ స్మోకింగ్ అనేది ప్రధాన కారణము. అంటే 100కి 80% కారణాలలో స్మోకర్సే ఉంటారు. కాకపోతే ఏంటంటే కొంతమందిలో నాన్ స్మోకర్స్లో కూడా సిఓపిడి వస్తుంది. ఏజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ అనమాట. ఏజ్ వల్లనే డ్యామేజ్ అయిపోతుంటుంది. అదొకటి. ఇంకొకటి పొల్యూషన్, మనకు ఎంత పొల్యూషన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొన్ని దీర్ఘకాలమైన ఇన్ఫెక్షన్ లేదన్నా అంటే రిపీటెడ్గా వచ్చి టీబీ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళలో కూడా తర్వాత సిఓపిడికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ ఆస్తమా చాలా రోజుల నుంచి అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళు కూడా అల్టిమేట్గా సిఓపిడిలో ల్యాండ్ అయిపోతుంది. ఓకే, మరి ఈ సిఓపిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నైట్ డే డిఫరెన్సియేషన్ ఏమైనా ఉంటుందా? సిఓపిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నైట్ డే డిఫరెన్షియేషన్ ఏమైతే ఉండదు ఎక్కువ. కాకపోతే ఏంటంటే చలికాలంలో వాళ్ళకి ఇన్ఫెక్షన్ సమస్యలు అనేవి మేజర్గా వచ్చి హాస్పిటల్లో అంటే అడ్మిషన్ రావాల్సిన పరిస్థితికి తీసుకెళ్తాయి అనమాట వాళ్ళని. కాకపోతే మామూలు కాలాల్లో చూసినట్టయితే ఉదయం సాయంత్రం అట్లా డిఫరెన్స్ ఏమి ఉండదు వాళ్ళకి. ఏ టైంలో అయినా అటాక్ రావచ్చు. దుమ్ము వాళ్ళకు ప్రధానమైనది, పొగ వాళ్ళకు ప్రధానమైన శత్రువు. అండ్ ఇంకొకటి ఏంటంటే కట్టెల పొయ్యి మీద పనిచేస్తారు కదా, వాళ్ళకు కూడా సిఓపిడి సమస్య ఎక్కువ వస్తుంది అనమాట. సిఓపిడి ఏ వయసు వాళ్ళకి ఎక్కువగా వస్తుంది? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సిఓపిడి ప్రధానంగా అయితే యూజువల్గా స్మోకర్స్ ఫర్ 20 years అట్లా 20 years ఎక్కువ ఉండి స్మోకింగ్ వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి మనము యూజువల్గా 20 years స్మోకింగ్ చేయాలంటే 20 yearsలో స్టార్ట్ చేసినా కూడా 45-50 తర్వాతనే 60s నుంచి అయితే ఇంకా ఎక్కువ శాతం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే కొంతమందికి ఏంటంటే ఫెమిలియల్, అంటే మన కంట్రీస్లో తక్కువ కానీ ఫారిన్ కంట్రీస్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫెమిలియల్గా సిఓపిడి రావచ్చు కొంతమందికి. సో వాళ్ళకి ఎర్లీ ఏజ్ 30 yearsలోనే ప్రజెంట్ అయ్యి ఉండొచ్చు అనమాట. సో మరి దానికి లక్షణాలు ఏంటి, ఎలా గుర్తించవచ్చు? ఈ సిఓపిడి లక్షణాలు ఏంటంటే ప్రధానంగా వాళ్ళు దమ్ముతో సఫర్ అవుతారు అనమాట. ప్రోగ్రెసివ్ డిస్నియా అంటాం. అంటే రోజుకి దమ్ము అనేది పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి. అంటే ఇనిషియల్గా మనము ఓన్లీ ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినప్పుడు లేకపోతే ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు వస్తుంది. తర్వాత మెల్లగా కొంచెం నడిచినా రావడము, కూర్చున్నా రావడము, ఇలా దీర్ఘకాలికమైన దమ్ము, దగ్గు, తెమడ రావడం, ఎల్లప్పుడూ ఏదో ఒకటి. అంటే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎల్లో కలర్ వస్తుంది, లేదు అంటే వైటిష్ తెమడ వస్తూనే ఉంటుంది అనమాట. ఈ మూడు ప్రధానమైనవి. అంటే పిల్లి కూతల్లాగా శబ్దం వస్తుంటుంది మేడం. ఓకే, దానికి థ్రోట్ చేంజ్, వాయిస్ చేంజ్కి సంబంధం ఉంటుందా? అంటే వాయిస్ చేంజ్ అనేది వాళ్ళకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఒకవేళ వస్తే వాయిస్ చేంజ్ ఉంటుంది. కాకపోతే సిఓపిడి వాళ్ళలో వాయిస్ చేంజ్ వచ్చిందంటే ఇంకొకటి ఏంటంటే స్మోకింగ్ అనేది క్యాన్సర్ కూడా కారణమే. స్మోకింగ్ చేసిన వాళ్ళకి సిఓపిడితో పాటు క్యాన్సర్ కూడా రావచ్చు. సో హార్స్నెస్ ఆఫ్ ది వాయిస్, ఆ వాయిస్ చేంజ్ అనేది ఉంది చూడండి, అది యూజువల్గా ఇన్ఫెక్షన్ వల్ల 2 to 3 days అంటే ఏం కాదు. కానీ చాలా రోజుల నుంచి వాయిస్ చేంజ్ ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది. అంటే అది ఊపిరితిత్తులు ఉండొచ్చు, లారింగ్స్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. స్మోకింగ్ ఎఫెక్ట్, సిఓపిడి అనేది స్మోకింగ్ వల్ల వచ్చే ఒక చిన్నదని చెప్పొచ్చు ఇంకా చెప్పాలంటే. సో డాక్టర్ గారు, మరి దీన్ని ఎలా నిర్ధారించాలి? ఈ సిఓపిడికి అంటే నిర్ధారణకి ఖచ్చితంగా అంటే ఇప్పుడు మనం సిమ్టమ్స్ని బట్టి నిర్ధారిస్తాం. కాకపోతే ఏంటంటే పిఎఫ్టీ అని టెస్ట్ ఉంటుంది. దాంట్లో కూడా అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనమాట పిఎఫ్టీ అంటే. కాకపోతే దాంట్లో ఏంటంటే స్పైరోమెట్రీ అనేది ఒకటి ఉంటుంది.
స్పైరోమెట్రీ అనేది సిఓపిడికి నిర్ధారించే పరీక్ష అనమాట. అది అన్ని చాలా దగ్గరలో అందుబాటులో ఉంటుంది, మనకి తక్కువ రేట్లోనే అయిపోతుంటుంది. కాకపోతే ఏంటంటే వచ్చిన కండిషన్లో ఒక్కొక్కసారి పేషెంట్కి మనం ఆ పరీక్ష చేయలేకపోవచ్చు. తీవ్రమైన దగ్గు, తీవ్రమైన దమ్ముతో వస్తాడు, అప్పుడు స్పైరోమెట్రీ చేస్తే ఆబ్వియస్లీ రాంగ్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. సో ఫస్ట్ సిఓపిడిని కంట్రోల్ చేస్తాం. అప్పుడు ఎలా నిర్ధారిస్తామంటే ఇదే హిస్టరీ ఆఫ్ స్మోకింగ్, ఏజ్ అండ్ తీవ్రమైన దగ్గు రావడము, రాంగ్ అయి ఉండడము, ఇవన్నిటిని బట్టి నిర్ధారించేసి పిఎఫ్టీ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాం అనమాట. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ద్వారా దీన్ని ప్రత్యేకంగా నిర్ధారిస్తాం. ఓకే, మరి చికిత్స ఏంటి దీనికి? దీనికి చికిత్స ఏంటంటే ప్రధానంగా అయితే ఫస్ట్ సిగరెట్ ఆపేసేయాలి. సిగరెట్ వాళ్ళు తాగొద్దు, ప్యాసివ్ స్మోకింగ్కి వెళ్ళొద్దు, దుమ్ము ధూళి వీటి నుంచి దూరం ఉండాలి. అండ్ ఇన్హేలర్సే వీటికి ఇప్పటివరకు అయితే ప్రధానంగా ఇన్హేలర్స్ ద్వారానే చికిత్స చేస్తున్నాం. అందులో కూడా ఇక్కడ చెప్పాను కదా, ఆస్తమాకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే యూజువల్గా ఇన్హేలర్ అనగానే మనము స్టిరాయిడ్ ఉన్న ఇన్హేలర్ గురించి ఆలోచిస్తాం. సిఓపిడిలో ఏంటంటే స్టిరాయిడ్ లేని ఇన్హేలర్ వాడాల్సి వస్తుంది. స్టిరాయిడ్ ఉన్న ఇన్హేలర్ కూడా యాడ్ చేస్తాం. ఎప్పుడు అంటే అది ఈస్నోఫిల్స్ కౌంట్ ఎక్కువ ఉన్నాయా, 300 కంటే ఎక్కువ ఉన్నాయా, అవన్నీ చూసి రాంగ్గా ఎక్కువ వస్తున్నాయా. కొంతమందికి ఏంటంటే ఈ పెళ్లి కూతురు లేకుండా కూడా ప్రజెంట్ అవుతారు. సో వాళ్ళకి ఏం చేస్తామంటే మనము రకరకాల ఇన్హేలర్స్ ఉంటాయి, ఆ ఇన్హేలర్స్ వాడతాం. ఇన్హేలర్సే ప్రధానమైన చికిత్స మార్గం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇన్ఫెక్షన్ చెప్పాను కదా, ఎక్సాసిర్బేషన్స్ వచ్చినప్పుడు మేడం, అట్లాంటివి వచ్చినప్పుడు అడ్మిట్ చేసి మనం వాళ్ళని యాంటీబయాటిక్స్ ద్వారా అవసరమైతే ఓరల్ స్టెరాయిడ్స్, ఇంజెక్టబుల్ స్టెరాయిడ్స్ పెట్టి చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి చెడు గాలి, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతుంటుంది బాడీలో, అది తీయడానికి ఎన్ఐవి ఇట్లాంటి మెషిన్స్ పెట్టాల్సి రావచ్చు. అది కొన్ని రోజులు పెట్టాలా, దీర్ఘకాలికంగా ఎన్ఐవి మీదనే ఉండాలా అనేది సివియారిటీని బట్టి డిసైడ్ చేస్తాం. ఇక లాస్ట్కి ఏంటంటే కొంతమందికి చాలా అంటే లోపల లంగ్స్ చాలా ఖరాబ్ అయినాయి, చాలా ఒత్తిడికి గురవుతున్నారు, ఇన్హేలర్స్ సరిపోవట్లేదంటే కొన్ని రకాల సర్జరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాకపోతే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే సర్జరీస్ అందుబాటులో ఉన్నాయి కదా అని చెప్పి అంటే సిఓపిడి తెచ్చుకోవడం అని కాదు, ఆ సర్జరీస్ కూడా రిలీఫ్ కోసమే. దెర్ ఈజ్ నో పర్మనెంట్ క్యూర్ ఫర్ సిఓపిడి. ఓకే, మరి సిఓపిడిని నివారించాలి అంటే ఏం చేయాలి? నివారించాలి అంటే ప్రధానంగా ఫస్ట్ ఏజ్ని అయితే మనం ఆపలేము, ఏజ్ వల్ల వచ్చు. కానీ స్మోకింగ్ నుంచి ఖచ్చితంగా అసలు యాక్టివ్ స్మోకింగ్ అయినా ప్యాసివ్ స్మోకింగ్ అయినా దేనికైనా అవాయిడ్ చేయాల్సిందే. సాధ్యమైనంత వరకు పొల్యూషన్లో మాస్క్ వాడాలి. గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళది తగ్గించే ప్రయత్నాలు చేస్తారు, మన ప్రయత్నాలు మనం చేసుకోవాలి, అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్కి గురి కాకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతనే. ఈ 3 రకాలుగా మనం దాన్ని కొంతవరకు నివారించవచ్చు. కొన్నిసార్లు జెనెటికల్గానో లేకపోతే మన బాడీ రెస్పాన్స్ని బట్టి వస్తే అప్పుడుగా తగు జాగ్రత్తలు తీసుకోవడమే బెటర్. ఓకే, మరి ఇది ఒకరి నుంచి ఒకరికి అంటుకునే వ్యాధియా? ఇది మంచి ప్రశ్న. అసలు ఒకరి నుంచి ఒకరికి ఇది అంటుకోదు. కాకపోతే ఏంటంటే ఇంకా అసలు వేరే వాళ్ళ వలన వీళ్ళకి ప్రాబ్లం యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఎవరికైనా వచ్చిన ఇన్ఫెక్షన్స్ వీళ్ళకి ఇంకా ఎక్కువగా వస్తాయి. ఇమ్యూనో సప్రెసివ్ కండిషన్ ఇది కూడా. ఈ సిఓపిడి అనేది ఏంటంటే నాట్ ఓన్లీ లంగ్స్, యాక్చువల్గా వెజిల్స్, హార్ట్ వెజిల్స్, కుడి పక్క గుండె భాగాన్ని కూడా దెబ్బతీస్తుంటుంది. సో వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చి వీళ్ళకి అంటుకునే ఛాన్స్ తొందరగా ఉంటుంది అనమాట. సో వీళ్ళ నుంచి ఎవరికి రావు, కానీ వీళ్ళకే చాలా రిస్క్. ఇది జీవితకాల వ్యాధి అంటారా? అవును, ఇదైతే దీర్ఘకాలికమైన వ్యాధి. ఒకసారి నిర్ధారణ అయిందంటే దాదాపుగా అంటే మైల్డ్, మోడరేట్, సివియర్ అని దానిలో వెరీ సివియర్ అని డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. సిఓపిడి వచ్చిన తర్వాత న్యాయం అవడం అంటూ ఏముండదు. అటాక్స్ తక్కువ రావచ్చు, అంటే దాంట్లో కూడా ఎక్సాసిర్బేషన్స్ అంటాం అనమాట. ఇట్లా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అడ్మిట్ అయ్యడం హాస్పిటల్స్లో. కాకపోతే అవి నెంబర్ ఆఫ్ ఎక్సాసిర్బేషన్స్ తక్కువ ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కానీ అందరికీ మైల్డ్ టు వెరీ సివియర్ మధ్యలో ఉంటూనే ఉంటుంది డయాగ్నోస్ అయిన తర్వాత దీర్ఘకాలం. సో ఇందులో ఇన్హేలర్స్ పాత్ర ఏంటి అంటారు? అదే ఇన్హేలర్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి మనకు వీటిలో. ఎందుకంటే వాళ్ళలో బ్రాంకస్ని అంటే ఆల్వియోలై లెవెల్లో ఎంఫిసిమాటస్ ఉన్నా కూడా ఓపెన్ అప్లో హెల్ప్ చేస్తాయి అనమాట. ఇవి కార్బన్ డైఆక్సైడ్ని బయటకు తీసుకెళ్లడంలో హెల్ప్ చేస్తాయి. కాకపోతే ఏంటంటే ఏ రకమైన ఇన్హేలర్స్ వాడుతున్నారు అనేది ముఖ్యం అనమాట. మనం అంటే కొన్నిసార్లు మనం స్టెరాయిడ్ యాడ్ చేస్తాము, కొన్నిసార్లు తీసేస్తాం అనమాట. సో డాక్టర్ సలహా తీసుకుని ఇన్హేలర్స్ వాడడమే బెటర్. కొంతమంది ఏంటంటే ఒకసారి ఇన్హేలర్ రాస్తే ఇంకా తర్వాత 3 years వరకు కనబడరు, అదే వాడుతుంటారు. అట్లా కాదు, మనం దాంట్లో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. లామా తర్వాత స్టిరాయిడ్స్ పెట్టాలా లేదా, ఓరల్ స్టిరాయిడ్స్ కొంత భాగం వరకు అవసరమా లేదా, యాంటీబయాటిక్స్ అట్లా వాడాలి. ఓకే, సో మరి అంటే ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి? అండ్ అంటే ఉంటుంది కదా సివియారిటీ, కొంతమంది అనవసరంగా భయపడిపోయి జాయిన్ అవ్వడానికి అడ్మిట్ అయిపోతారు. కొంతమంది ఇఫ్ దే ఆర్ నీడ్ ఆల్సో, అంటే వాళ్ళకి అవసరం అయినని కూడా వాళ్ళు హాస్పిటల్కి రారు. అదే మీరు చెప్పినట్టు నెలల తరబడి పాత వాటిని అదే యూజ్ చేస్తూ ఉంటారు. సో మరి ఎలాంటి వాళ్ళు అడ్మిట్ అవ్వాలి?
అయితే ప్రధానంగా ఏంటంటే మనం చూసినట్టయితే వెరీ సివియర్ వాళ్ళకైతే మనము ఎట్లయినా వాళ్ళు దాదాపుగా హోమ్ ఆక్సిజన్ అంటాం అనమాట. హోమ్ ఆక్సిజన్ మీదనో ఎన్ఐవి పైననో ఉంటారు. సో వాళ్ళు అన్ని రోజులు మనము లాంగ్ టర్మ్ ఇంట్లో హాస్పిటల్ ఉంచడం కూడా మంచిది కాదు. సో వాళ్ళకి ఇంట్లోనే మనము మెథడ్స్ని ఫాలో చేస్తాం. కాకపోతే ఏంటంటే ఎవరికైనా మైల్డ్ అయినా మోడరేట్ అయినా సివియర్ వాళ్ళైనా ఇన్ఫెక్షన్స్ అనేది అంటే వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళకు వార్నింగ్ సైన్స్ ఇచ్చి పెట్టాలన్నమాట. జ్వరం రావడము, తెమడ తెల్లగా ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. మనకి ఇప్పుడు తెమడ వస్తే మనకు తెలిసిపోతుంది, కానీ వాళ్ళకి అట్లా కాదు. తెమడ రెగ్యులర్ ప్రాబ్లం అనమాట. సో కానీ ఎల్లో కలర్ రావడం, తెమడలో రక్తం పడడం, తెమడలో కొంచెం రక్తం రావడము, ఎక్కువ తెమడ రావడం, యూజువల్ కంటే ఎక్కువ రావడం, ఇవన్నీ ఉన్నప్పుడు దమ్ము రావడం, ఛాతి పట్టేసినట్టు అవుతుంది, శ్వాస అందట్లేదు, సాచురేషన్ తక్కువ వస్తుంది, ఇవన్నీ కూడా అడ్మిట్ కావాల్సిన సందర్భాలు అనమాట. కనీసం ఓపీలో డాక్టర్ని కలిస్తే అప్పటికప్పుడు నెబులైజేషన్ వల్ల ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా లేదో చూస్తాం. లేదు అంటే ఎమర్జెన్సీలో మనము అడ్మిట్ చేయాల్సి వస్తుంది. మరి ఇది ఆస్తమాతోనేనా, సైనస్ వాళ్ళు కూడా ఇందులోకి వస్తారా? లేదు, ఆస్తమా సైనసైటిస్ వాళ్ళు అంటే యూజువల్గా ఆస్తమా సైనసైటిస్ రిలేటెడ్ ఉంటాయండి. ఆస్తమా వాళ్ళకి లాంగ్ టర్మ్లో సిఓపిడిలో ల్యాండ్ అవుతారు, కానీ సైనసైటిస్ వాళ్ళకి అంత రిలేషన్ ఉండకపోవచ్చు. కాకపోతే ఇక ఎవరికైనా స్మోకింగ్ ఉంటే ఎవరైనా సిఓపిడిలో ల్యాండ్ అవుతారు. ఓకే, ఎందుకు అంటే ఈ బల్గం అంటే తెమడ డిఫరెన్స్ ఎల్లోకి రావడం అండ్ కొంతమందికి అయితే గ్రీనిష్ గా టర్న్ అవుతుంది అంటారు. సో మరి అట్లాంటి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్త ఉండాలి? గ్రీనిష్ గా రావడం అనేది ఇంకా ప్రమాదం. సూడోమోనాస్ ఇన్ఫెక్షన్ అంటే కలర్ ని బట్టి కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ మనం చెప్పొచ్చు అనమాట. కల్చర్ చేస్తే తెలుస్తుంది ఆబ్వియస్లీ. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి ఏది తెల్లగా రాకుండా ఏ విధమైన రంగులో వచ్చినా అది ఇన్ఫెక్షన్ ఇండికేషనే. అంటే రకరకాల ఇన్ఫెక్షన్ ఇండికేషనే. రక్తం పడడం అంటే చెప్పాను కదా, క్యాన్సర్ ఉందా లేకపోతే ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ ఇండికేషన్, ఇలాంటివన్నీ చూసుకోవాల్సి వస్తుంది. సో ఈ పిల్లి కూతలు పెరగడము, దమ్ము పెరగడము, ఇవన్నీ అవుతుంటే హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేయాల్సిందే. కాకపోతే ఏంటంటే ఈ సైనసైటిస్ వాళ్ళకు అంటే సిఓపిడి ఉండి సైనసైటిస్ వచ్చింది అనుకోండి, ఆబ్వియస్లీ ఎక్కువ అప్పుడు ఇంకా ఖచ్చితంగా హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సిందే. సో మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ప్రోటీన్ డైట్. వీళ్ళు ఏంటంటే ఎక్కువ బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. అంటే ఫ్యాట్ ఫుడ్ కూడా వీళ్ళకి అవసరమే, అంటే సమపాలలో ఉండాలన్నమాట. కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ సమపాలలో ఉండేటట్టు డైట్ మెయింటైన్ చేయాలి వీళ్ళు. డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి కూడా వీళ్ళు తీసుకోవచ్చు, మంచిదే ఉంటుంది. ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి? వీళ్ళు ఏంటంటే ఆస్తమా వాళ్ళలాగానే వీళ్ళు కూడా యూజువల్గా చల్లటి పదార్థాలను అయితే అవాయిడ్ చేయాలి. థమ్స్అప్లు కానీ ఇట్లాంటివి, ఫ్రిడ్జ్ వాటర్, కూల్ డ్రింక్స్ అవన్నీ అవాయిడ్ చేయాలి. చలికి తిరగొద్దు ఎక్కువ. అండ్ ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉంటే కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. దుమ్ములోకి పోయినప్పుడు మాస్క్ పెట్టుకోవాలి. దుమ్ములోకి అసలు ఎక్స్పోజర్ కాకుండా చూసుకోవాలి. ఇంట్లో కూడా ఎక్కువ దుమ్ము ఉండకుండా అలా తగు జాగ్రత్తలు పాటించాలి. సిగరెట్ ఎవరు తాగినా ఇంట్లో వాళ్ళను తాగొద్దు అని చెప్పాలి. హోమ్ స్మోకింగ్ అయితే ఇంకా చాలా డేంజర్. అది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ప్రమాదమే. అది వాళ్ళు తాగుతూ ఇంకా ప్యాసివ్గా మిగతా వాళ్ళకి ఇస్తున్నట్టు అది అంతే. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి మనం ఫేస్ చేయరంటారు, అంటే వచ్చే ఛాన్స్ లేదా? పిల్లలకి యూజువల్గా ఎందుకంటే మనం పెద్దవాళ్ళు అయితే చెప్పగలుగుతారు, వీ కెన్ సెన్స్ ఇట్. చిన్న పిల్లల్లో వచ్చే ఛాన్స్ ఉందా? యాక్చువల్ చిన్న పిల్లల్లో సిఓపిడి అంటే చాలా తక్కువ శాతమే ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తారు తప్ప ఏం చెప్పలేరు. 5-6 years వరకు కూడా వాళ్ళకి ఏంటి అనేది ఒక 6-7 years కి కూడా తెలీదు. సో అయితే అంటే మన సిఓపిడి యూజువల్గా పిల్లల్లో అయితే యూజువల్గా రాదండి. ఎర్లియర్ స్టేజ్ యూజువల్గా 20s-30s ఉన్నా అంటే వాళ్ళకి అప్పటికి అక్యూట్ గానే ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఉంటే ఆస్తమా అటాక్ వచ్చేస్తుంది అలా అనమాట. కాకపోతే అంటే దీర్ఘకాలికంగా పేరెంట్స్ వల్ల వీళ్ళకు మళ్ళీ 20s-30s నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది పాపం అట్లా. కాకపోతే అప్పుడే చిన్నప్పుడే మనం సిఓపిడి అని డయాగ్నోసిస్ చేయం. రేర్ గా కొంతమందికి. వీళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? ఎవరు ఇప్పుడు ఫ్యామిలీలో ఉండి ప్యాసివ్ గా ఉన్న ఎఫెక్ట్ అవుతారేమో అన్నట్టుగా ఉంటే అసలు వాళ్ళు చేయొద్దు, కనీసం ఇంట్లో అయినా చేయొద్దు. ఇంట్లో చిన్న పిల్లల ముందు అది బెస్ట్. ఇంకా మరి దీనికి ఏమైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు సిఓపిడిని నివారించడానికి డైరెక్ట్ వ్యాక్సిన్స్ లేవు మేడం. కాకపోతే ఏంటంటే మనము ఇన్ఫెక్షన్స్ అని చెప్పాను కదా, వీళ్ళకి ప్రధానమైన శత్రువులు ఇన్ఫెక్షన్సే. కాకపోతే చాలా రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అవన్నిటికీ మనం వ్యాక్సిన్స్ కనిపెట్టలేరు. కాకపోతే ఉన్న వాటిలో ఏంటంటే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అవైలబుల్ ఉన్నాయి. వాటిని మనము న్యూమోకోకల్ వ్యాక్సిన్ అయితే ఫస్ట్ 2 years ఇచ్చేసి 13-23 అని ఉంటాయి. దాని తర్వాత 5 yearsకి రిపీట్ చేయాలి. ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఎవ్రీ వింటర్ కంటే ముందు తీసుకోవడం అనేది వీళ్ళకు బెటర్ మేడం. అండ్ కోవిడ్ అంటే అప్పుడు కోవిడ్ టైంలో కోవిడ్ వ్యాక్సిన్ అయితే తీసుకున్నారు. ఈ 2 వ్యాక్సిన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ తీసుకోవడం ఉత్తమం.
ఈ వ్యాక్సిన్స్ అయితే వీటి వలన ఇవి చాలా టెస్టెడ్ వ్యాక్సిన్స్ కాబట్టి వీటి వలన 50% తగ్గినా బెటరే. ఓకే. ఇప్పుడు సంవత్సరానికి 2 సార్లు అడ్మిట్ అయ్యి ఒక్కసారి అడ్మిట్ అయినా ఆర్థికంగా అయినా బాడీలో ఎఫెక్ట్ అయినా ఎంతైనా బెటర్. యూజువల్గా అంటే చెమట ఎక్కువ వస్తున్నప్పుడు కొంతమందికి కొన్ని రోజులు చెస్ట్ ఫిజియో సజెస్ట్ చేస్తాము. దాని తర్వాత ఏంటంటే కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అనమాట. వాళ్ళు మీకు చెప్తారు, మనకి ఏమంటారు అంటే బ్రీతింగ్ ప్యాటర్న్ని మార్పులు, అంటే మనం చెప్పాను కదా లోపల నాళాలని ఓపెన్ అప్ చేయడానికి అదొకటి, అండ్ పర్ స్లిప్ బ్రీతింగ్ అంటే ఇట్లా విజిల్ ముక్కు ద్వారా గాలి తీసుకోవాలి. ఒక 4 సెకండ్స్ 5 సెకండ్స్ తీసుకొని స్లోగా వదిలేటికి ట్రై చేయాలన్నమాట. ఇట్లా విజిల్ సౌండ్ రాకుండా నోటితో ఎన్నిసార్లు గుర్తుంటే అన్నిసార్లు అదొకటి ప్రాక్టీస్ చేయడము. ఇంకోటి డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ అని ఉంటాయి అన్నమాట. ఇవి చేయడం వల్ల చాలా వరకు బెటర్మెంట్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. సో ఇదండి వెదర్ని బట్టి మీ హెల్త్ కండిషన్ని బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎస్పెషల్లీ సిఓపిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. మీరు ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ రెగ్యులర్గా ఫాలో అయితే మటుకు మీరు హాస్పిటలైజ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. రెగ్యులర్గా చెకప్ చేయించుకోండి, దానికి తగ్గ మెడిసిన్ వాడండి, అండ్ స్టే సేఫ్, హ్యాపీ. థ్యాంక్ యూ.